హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్లో ఇంటర్తోనే 3712 పోస్టర్స్ అయితే విడుదలయ్యాయండి. క్లర్క్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలోనైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా తరపు నుంచి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు దాకా నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది 2024 అప్లికేషన్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 9వ తారీఖు 4వ నెల 2024 నాడు అప్లికేషన్స్ అనేది అయితే ఓపెన్ అయ్యాయి. వేకెన్సీస్ వచ్చేసి 3712 పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇదే రౌండ్ ఫిగర్ వేకెన్సీస్ అయితే కాదు, ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నోటిఫికేషన్లో క్లియర్గానే అయితే చెప్పారు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్కి వచ్చేస్తే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి, జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది ఎటువంటిది అయితే లేదు. ఇది ఆన్లైన్ ద్వారానైతే పే చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసి చూస్తే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8వ తారీఖు 4వ నెల 2024 నాడు స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 7/5/2024 అయితే ఉంది. 7వ తారీఖు మే వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. కరప్షన్స్ అనేది 10వ తారీఖు 5వ నెల నుంచి వెళ్ళి 11వ తారీఖు 2 రోజులు అయితే అవైలబుల్గానైతే ఉంది. ఎగ్జామ్స్ అనేది టైర్ 1, టైర్ 2 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారు సెకండ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తెలుగులో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది. ఏజ్ లిమిట్కి వచ్చేస్తే మ్యాక్సిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మినిమం ఏజ్ 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 27 ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్ మరియు డిప్లొమా వాళ్ళు మాత్రం ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేస్తే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఈ విధంగానైతే 3 పోస్టర్స్ అయితే ఉన్నాయి. 3712 వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి. పే స్కేల్ అనేది చూస్తే లోయర్ డివిజనల్ క్లర్క్కి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 19,900 నుంచి వెళ్ళి 63,200 వరకు అయితే ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్ 4 వాళ్ళకి 25,500 నుంచి వెళ్ళి 81,000 వరకు అయితే ఉంది. లెవెల్ 5 వాళ్ళకి 29,200 నుంచి వెళ్ళి 92,000 వరకు అయితే ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ వాళ్ళకి 25,500 నుంచి వెళ్ళి 81,000 వరకు అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, హ్యాండిక్యాప్డ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 3 ఇయర్స్. ఇలానైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లియర్గా ఇచ్చాడు. టైర్ 1 ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్. యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్. టోటల్ 200 మార్క్స్, 100 క్వశ్చన్స్, 60 minutes డ్యూరేషన్. ఈచ్ 1 నెగిటివ్కి హాఫ్ మార్క్ అయితే కట్ అవుతుంది. ఒక నెగిటివ్ ఆన్సర్కి హాఫ్ మార్క్ అయితే కట్ అవుతుంది. టైర్ 2 ఎగ్జామినేషన్కి మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలానైతే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో కూడా చూద్దామండి. ఇప్పుడు ముందుగానైతే మీరు ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓల్డ్ వెబ్సైట్లో మాత్రం అప్లికేషన్ అనేది కాదు.
ssc.gov.in అనే కొత్త వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవుతుంది. ssc.nic.in వెబ్సైట్లో మాత్రం అప్లికేషన్ అనేది అయితే కాదు. ssc.gov.in దాంట్లో లాగిన్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్లో మీకు ఇంతకుముందు లాగిన్ ఉన్నా కానీ మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో నేను ప్రీవియస్గా నా ఛానల్లోనైతే నేను వీడియో అయితే చేసి క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నేను బయోలో ఇస్తాను లింకు, ఒకసారి క్లియర్గా ఎలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలో మీరు చూడండి. చూసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అనేది అయితే వస్తుంది. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే కావాలి. లాగిన్ అవ్వగానే మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ చేస్తున్నాను చూడండి. వీడియోనైతే కొంచెం లెంతీగా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. మీ పేరు, ఫాదర్ నేమ్, మెయిల్ అడ్రస్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇక్కడ ఏ జాబ్లు ఉన్నాయో మనకు డిస్ప్లేలో అయితే చూపిస్తుంది. నాది డిప్లొమా కాబట్టి 10+2 కాబట్టి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అండ్ జూనియర్ ఇంజనీరింగ్ అనేది అయితే 2 ఓపెన్ అయ్యాయి. జూనియర్ ఇంజనీరింగ్ అప్లికేషన్ అనేది 18వ తారీఖు 4వ నెల అప్లికేషన్ లాస్ట్ డేట్ అండి. దీనికి ఎలిజిబుల్ ఉన్నవారు సేమ్ ప్రాసెస్, ఇప్పుడు కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ ఎలా అప్లై చేస్తున్నామో జేఈ కూడా అలానే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నేనైతే CHSL అనేది ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాను. అప్లై అనగానే ఫిల్ ఫామ్ అనేది వస్తుంది. ఫిల్ ఫామ్ అనాలి. అనగానే ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది మొత్తం ఓటీఆర్ అనేది మీరు ఎలా ఫిల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ అనగానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ మీది ఏదైతే అది పెట్టండి. మనం నోటిఫికేషన్కి ఇక్కడ 10+2 అనేది అడుగుతున్నారు కాబట్టి 10+2 అనేది అయితే పెట్టుకోండి. ఇంటర్ వాళ్ళు హయ్యర్ సెకండరీ, డిప్లొమా వాళ్ళు డిప్లొమా అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే 12th స్టాండర్డా లేదా ఈక్వవాలెంటా అని అడుగుతుంది. డిప్లొమా అన్న వాళ్ళు ఈక్వవాలెంట్ అని పెట్టండి. సెకండ్ ఇంటర్ వాళ్ళు 12th స్టాండర్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన డిప్లొమా అని పెడితే ఈక్వవాలెంట్ 12th స్టాండర్డ్ అనాలి. మీకు డిగ్రీ ఉన్నా కానీ డిగ్రీ అయితే మెన్షన్ చేయకండి. ఇంటర్ ఆర్ డిప్లొమా, ఇంటర్ వాళ్ళు ఇంటర్, డిప్లొమా వాళ్ళు డిప్లొమా అని అయితే మెన్షన్ చేయండి. గ్రాడ్యుయేట్ అనేది అయితే పెట్టకండి. ఓకేనా? డిప్లొమా అని పెట్టేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ అని పెట్టేసి 12th స్టాండర్డ్ అని మీరు ఏది ఎడ్యుకేషన్ అయి ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. స్టాటస్ పాస్డా అపియరింగ్ అని అడుగుతుంది. ఇంతకుముందు పాస్ అయిన వాళ్ళు పాస్డ్ అని పెట్టాలి. 12th స్టాండర్డ్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యామో, ఏ బోర్డులో పాస్ అయ్యామో, తెలంగాణ స్టేట్ బోర్డ్ యూనివర్సిటీ నేమ్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. డిప్లొమా వాళ్ళైతే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా వాళ్ళు ఇది, ఇంటర్ వాళ్ళు ఇది. రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఇంటర్ వాళ్ళకి రూల్ నెంబర్ అంటారు, డిప్లొమా వాళ్ళకి పిన్ నెంబర్ అంటారు. అది ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్టు మనకైతే నోటీస్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్ప్లేలో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయింది అనుకోండి, మన క్యాస్ట్ ఓబీసీ అన్నీ కాబట్టి ఓబీసీ వచ్చింది. SC ST వాళ్ళకైతే SC
ఎస్టీ అనేది అయితే చూపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. నో అని పెట్టేసేయండి 23ది. సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ అనేది పడుతుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీకు నియరెస్ట్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ వారికి అయితే వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ అయితే 3 అవైలబుల్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 3 అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే 3 అయితే ఆర్డర్ వైజ్గా అయితే ఇచ్చేసుకుంటున్నాను సెంటర్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నెక్స్ట్ మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ అని పెట్టేసుకోండి. తెలుగు అయితే తెలుగు. మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్ అంటే మీరు టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్వంటీ 27ది నో అని అయితే పెట్టేసుకోండి. 28th వచ్చేసి ఇంటర్ వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ అయితే ఎస్ అని పెట్టండి. సపోజ్ సిసి వాళ్ళు అప్లై చేస్తున్నారు అనుకోండి, నో అని అయితే పెట్టేసుకోండి. డిప్లొమా వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా అండి. 28ది ఇంటర్ ఎంపీసీ వాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి. డిప్లొమా వాళ్ళు ఎస్ అని పెట్టాలి. సిఈసి వాళ్ళు మాత్రం నో అని పెట్టేసేయండి. ఓన్లీ సైన్స్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎస్ అని పెట్టండి. కామర్స్ వాళ్ళు నో అని పెట్టేసేయండి. సిఈసి వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా, వాళ్ళు నో అని పెట్టేసేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. ఇక్కడ కొత్త ప్రాసెస్ అనేది అయితే పెట్టారండి. లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి మనము. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కానీ మీరు మొబైల్లో కూడా అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మొబైల్లో కూడా ఆ క్యూఆర్ను క్లిక్ చేయగానే స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ అనేది ఒక యాప్ అనేది అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీకు ఫోటో అనేది లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. నేనైతే వెబ్ కెమెరా ద్వారానైతే తీస్తున్నాను. నా డెస్క్టాప్ కాబట్టి పీసీలో చేస్తున్నాను కాబట్టి నేను వెబ్ కెమెరా ద్వారానైతే లైవ్ ఫోటోనైతే తీస్తున్నాను. మొబైల్లో మాత్రం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. వెబ్ కెమెరా ద్వారానైతే నేను ఫోటో తీస్తున్నాను. లైవ్ ఫోటో క్యాప్చర్ అనగానే క్యాప్చర్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ అనేది మాన్యువల్గా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అనగానే సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే క్లియర్గా మనకు చూపిస్తుంది. తర్వాత ప్రీవ్యూ అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. అనగానే డిక్లరేషన్ అనేది అయితే అడుగుతుంది. ఐ అగ్రీ అని చెప్పి క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. అనగానే మనము ఇంతవరకు దాకా ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది సేవ్ అయ్యి అయితే ఉంటుంది. ఇలా సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్టు ఉంటుంది. బీసీ వాళ్ళకి మాత్రం అమౌంట్ అడుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మేకే పేమెంట్ అనే ఆప్షన్ అయితే చూపించదు. ఇక్కడ 100 రూపీస్ అయితే పే చేయాలి. మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఓకే, ఇలానైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారానైతే 100 రూపీస్ అయితే బీసీ వాళ్ళు, జనరల్ వాళ్ళు, ఓసీ వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఈ క్లియర్గానైతే నేను ఈ అప్లికేషన్ ఎలా చేయాలోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ సర్కిల్లో వాట్సాప్ స్టేటస్ అనేది ఒకరోజు అయితే పెట్టేసుకోండి. మరియు
సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.